హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 60 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామంటే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే రైతులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తుంది. ఈ పథకాల కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందజేస్తారు. అందులో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ఈ పథకం కింద వృద్ధ రైతులకు ప్రభుత్వం ఏటా 36,000 అయితే ఇస్తుంది. ఇక ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద వృద్ధాప్యంలో ఉన్న రైతులకు ప్రభుత్వం ప్రతి నెల కూడా 3,000 అయితే పెన్షన్ అందజేస్తుంది. అయితే ఇందుకోసం రైతులు ప్రతి నెల కొంత రూపాయలను ఈ ప్రభుత్వ పథకంలో జమ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్ల పైబడిన యువత మరియు 40 ఏళ్ల పైబడిన రైతులు ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. ఇక పీఎం కిసాన్ మన్ధన యోజన నిబంధనల ప్రకారం రైతులు ప్రతి నెల 55 రూపాయల నుంచి 200 వరకు పెన్షన్ ఫండ్లో జమ చేయాలి. రైతు వయసు 60 ఏళ్లు దాటితే ప్రతి నెల 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఒక రైతుకు ఇంకా 18 ఏళ్లు ఉంటే అతను ప్రతి నెల 55 రూపాయలు డిపాజిట్ చేయాలి. అతని వయసు 40 అయితే మీరు ప్రతి నెల 200 డిపాజిట్ చేయాలి. ఇక పీఎం కిసాన్ మన్ధన యోజన ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు వీలైనంత త్వరగా ఈ పథకం కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు పీఎం కిసాన్ మన్ధన యోజన కోసం ఆఫ్లైన్, ఆన్లైన్లో 2 మార్గాల్లో నమోదు చేసుకోవచ్చు. మీరు ఆఫ్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీరు మీ సమీపంలోనే సాధారణ సేవా కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ మీరు అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఇది కాకుండా ఆన్లైన్ పద్ధతి ఏమిటంటే మీరు mandhan.inకి వెళ్ళాలి. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఎవరైతే రైతులు ఉంటారో అందరూ కూడా ఈ పథకంలో చేరినట్లయితే ఏదైతే 60 సంవత్సరాలు దాటినప్పటి నుంచి వారికైతే 3,000 రూపాయల పెన్షన్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.